ఇంటి గుట్టు లంకషేట్ అంటారు కదా, అవు గట్లనే ఇక్కడ సొంత పార్టీ లీడరే సొంత సర్కార్ మీద పెద్ద సార్ మీద గట్టిగా గలం ఇప్పే వరకు గాంధీ భవన్ గడపలు వణుకుతున్నాయి. ఉల్లా కట్టపల్లి ఇల్లు కడితే పక్కోడొచ్చి హాల్లో కుర్చీ వేసుకొని కూర్చున్నట్టుంది రాజగోపాల్ రెడ్డి సార్ ఒక పెద్ద బాంబు వేల్చిండుల్లకి. ఇప్పుడు నా వెనక నిజాయితీగా లీడర్లుంటే తమిళనాడు లెక్క తెలంగాణ రాజకీయాలే మార్చేస్తా అని సార్ అన్న మాటలు ఇప్పుడు స్టేట్ మొత్తాన్ని షేక్ చేస్తున్నాయి. అసలు రాజగోపాల్ రెడ్డి సార్కు ఎందుకంత కోపం వచ్చింది, ఆ కథ ఏందో చూద్దాం పండ్రి. రాజగోపాల్ రెడ్డి సార్ అన్న మాటలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలా పెద్ద లొల్లికే దారితీసేటట్టున్నాయి కదా. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఒక బుక్ ఓపెనింగ్ ఫంక్షన్లా సారు మైకు పట్టుకొని పెదవిర్చిండు. పార్టీ కోసం రక్తం చెమట చిందించి కష్టపడ్డ వాళ్ళకు కాకుండా నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉండి వేరే పార్టీలకేం చచ్చినోళ్లకు రేవంత్ రెడ్డి సర్కార్లా పెద్ద పెద్ద పదవులు కిరీటాలు ఇస్తున్నారు, మస్తు బాధ అవుతాంది అనుకుంటా దుమ్మెత్తు పోసిండు. ఇది సాలదన్నట్టు అభివృద్ధి అనే పేరుతోని సర్కారు మస్తు పైసలు వేస్ట్ చేస్తుంది అనుకుంటా గరమైండు సారు. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్, ఎంత ఇస్తుర్రు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటుర్రు, పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటుర్రు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టిండు. నిజమా కాదా? సగం ఇల్లు రాగానే బిల్లు రాలేదంటారు. పాత ఆటో ఉన్నా వెనకడ ట్రాక్టర్ ఉన్నా నీకు బిల్లు ఇవ్వమంటారు. అది ట్రాక్టర్ నడిచేది లేదు, జీపు నడిచేది లేదు, అది ఎప్పుడు ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోయారు, అది ఎప్పుడు ఆయన పేరు మీద ఉందంటే నీకు ఇల్లు క్యాన్సర్ అంటారు. ఇదెక్కడ న్యాయం? ఇక గీ ముచ్చట ఇట్లుంటే సారు తన పాత హిస్టరీని కూడా ఒకసారి యాది చేసిండు. బీఆర్ఎస్ సర్కారు కేసీఆర్ని సూత అనికిచ్చింది నేను మర్రవడి మాట్లాడినా, నా లెక్క ఎవరన్నా ఎదురు తిరిగినరా అన్నట్టు చెప్పుకొచ్చిండు. అందుకే సార్ను రాజకీయంగా టార్గెట్ చేసి మునుగోడు బై ఎలక్షన్ల 100 మంది ఎమ్మెల్యేలను దించి తనను ఓడించిండ్రు అనుకుంటా పాత కక్షలను సూత యాది చేసుకున్నాడు సారు. అయితే ఇప్పుడు సార్కు వచ్చిన పెద్ద కోపం ఏందంటే కష్టపడి గెలిపించిన ఒక ఎమ్మెల్యే కులాన్ని అడ్డుపెట్టుకొని అవినీతి అక్రమాలు చేస్తుండట. పదవులు అనేవి శాశ్వతం కావు, అవి ప్రజలకు సేవ చేసేటందుకేనని సొంత పార్టీ లీడర్లకే క్లాస్ వీకిండు రాజగోపాల్ రెడ్డి సారు. ఎవడి పాలైందిరా తెలంగాణ అనికిప్పుడు పేదోళ్ళు రోడ్ల మీద నిలబడి అడుగుతున్నారు. ఉన్నోడి చేతుల పైసలుండి 100 రెట్ల 1000 రెట్లు పెరిగిపోయిన వానికి ఏం ఫరక్ పడతలేదు. కానీ అసలైన లేనోడు పరిస్థితి చూస్తేనే కడుపు తరక్కపోతాంది. లేనోడు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన సర్కారు గా 5 లక్షలు ఇచ్చేతందుకు ఏకంగా 500 రూల్స్ పెట్టి పేదోళ్లను సావగొడతాండ్రు. ఇల్లు ఇయ్యమంటే ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, గీ సర్టిఫికేట్లు, ఆ సంతకాలు ఈ సంతకాలు అనుకుంటా ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటాంటే ఈ తిప్పలు వాడే కంటే మా పాత గుడిసెలే మాకు నయమని జనాలు ఏడుస్తున్నారు అనుకుంటా లోపలున్న కోపాన్ని బయటికి దవ్విండు సారు. లీడర్లేమో పదవుల కోసం పరాయి పార్టీలకేంచి వచ్చినోళ్లకు కిరీటాలు పెట్టడం కోసం లొలీలు పెట్టుకుంటాంటే పేదోడు బతుకులు మాత్రం గిట్ల రూల్స్ మధ్యన నలిగిపోతున్నాయి అనుకుంటా చెప్పుకొచ్చిండు రాజగోపాల్ రెడ్డి సారు. ఆటలాడి ప్రజల్ని చైతన్యవంతులను చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది కళాకారులు కాదా? అటువంటి కళాకారులే మన కళ్ళ ముందున్న ఏపూరు సోమన్నే అడుగుతున్నాడు ఎవరి పాలైంది తెలంగాణ అని చెప్పేసి. నిజమైన ఉద్యమకారులు ఇప్పుడు ఎవరన్నా తెలంగాణ ఉద్యమ ఫలితాలు తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డారా? లేదు, న్యాయం జరగలేదు. తెలంగాణకు ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు ఆంధ్ర పాలకుల మోకాల చేతులు దాకి నీళ్ళు లాగేటోళ్ళే మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. నిజం కాదా? ఇది నిజం కాదా? పార్టీలు వేరైనా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నట్టు మాట్లాడతాడు. మీ అందరికి తెలుసు. ఏనాడు కూడా నేను భయపడలేదు. మీ అందరికి మాటిస్తున్నా, రాజన్న మీ వెంట ఉంటాడు. ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణలో ఉన్న కళాకారులను కంటికి రెప్పగలా కాపాడుకుంటాడని చెప్పి నేను సోమన్న చెప్తాను.
ఇక గీ సొంత పార్టీనే ఎడ్డిచ్చి మాట్లాడే వరకు ఎగస్ పార్టీ వాళ్ళకు డాన్స్ చేసినంత పని అవుతుందట. చూసిండ్రా, కాంగ్రెస్లున్న పంచాయతీలు బయట పడతాన్నాయి. సొంత లీడరే రేవంత్ రెడ్డి పాలనను తప్పు పడతాన్రని కౌంటర్లేస్తున్నారు వాళ్ళు. అయితే గీ సారే కాదటనుల్లా, పార్టీ మారినోళ్లకు పదవులిచ్చుడు మీద చాలా మంది పాత కాంగ్రెస్ లీడర్లు సుత గిట్లనే అనుకుంటాన్రట. కానీ గీ రాజగోపాల్ రెడ్డి సారు బయటపడ్డాడు. ఏదేమైనా నా వెనుక నిజాయితీ గల వాళ్ళుంటే మార్పు తెస్తా, అవసరమైతే తమిళనాడు లెక్క చేద్దాం, సీఎం అయితా అన్నట్టు మాట్లాడే వరకు తెలంగాణలో రాను రాను కొత్త రాజకీయం ఏమన్నా మొదలైతదా అని గాంధీ భవన్ పెద్దలకు పెద్ద రందే పట్టుకున్నట్టున్నది కదా.